తెలుగు కథా పారిజాతాల శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ గుర్రబండి. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. హైదరాబాద్ నుండి నరసాపురం వెళ్ళే బస్సు మార్టేరు వచ్చేసరికి ఉదయం 6 గంటలు అయ్యింది. వంతెన సెంటర్లో జనం రష్ నెమ్మదిగా ప్రారంభం అవుతోంది. హైటెక్ బస్సులోంచి సుచిత్రాదేవి, పిల్లలు సుధీర్, సునంద దిగారు. లగేజీతో ఉన్న వారిని చూడగానే ఆటో వాళ్ళు వారిని చుట్టుముట్టారు. వారికి కొద్ది దూరంలో ఆగి ఉన్న జట్కా బండి, ఆ బండి పక్కనే ఉన్న ముసలి తాతను చూడగానే సుచిత్రాదేవి హృదయం ఒక్కసారి బరువుగా మూలిగింది. కొడుకు సుధీరు, మమ్మీ జట్కా బండి ఎక్కుదామా అనగానే అంగీకారం తెలిపింది. ఆధునికంగా ఉన్నవారు ఆటోలు, వ్యాన్లు మానేసి జట్కా బండి కోసం వెళ్ళడం అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచింది. తాత, పాలకొండ వస్తావా అని సుధీర్ అడగడం, అతను ఆనందంగా ఒప్పుకుని వారి చేతిలోని లగేజీ ఎందుకుని బండి కింది భాగంలో ఉన్న తాళ్ల తొట్టిలో ఉంచడం నిమిషాలలో జరిగిపోయింది. పిల్లలిద్దరూ ఉత్సాహంగా ఎగురుతూ బండి ఎక్కగా సుచిత్రాదేవి కొంచెం శ్రమతో జట్కా బండి ఎక్కింది. మార్టేరుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొండ వైపు బండి పరిగెడుతోంది. పిల్లలిద్దరూ జట్కా బండి ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బండి వెళ్తుండగా తాత చెంకీకరణ బండి చక్రంలో ఉంటా వచ్చేటువంటి ఆ టకటక చప్పుడు వారిని బాగా ఆకట్టుకుంది. తాత, ఎందుకు అలా చప్పుడు చేస్తున్నావు అడిగాడు సుధీర్. బాబు, దీనికి హారన్ ఉండదు కదా, అందుకే ఈ కర్ర చప్పుడుతో జట్కా బండి వస్తుందని తెలుసుకుని జనం పక్కకి తప్పుకుంటారు అన్నాడు తాత. సునంద నెమ్మదిగా తాతతో కబుర్లు మొదలుపెట్టింది. పిల్లలిద్దరూ రోడ్డుకి ఇరువైపులా ఉన్న వరిచేలు ఏపుగా పెరిగి ఉండడం చూసి, మమ్మీ గ్రీన్ కార్పెట్ పరిచినట్లు చాలా బాగుంది కదూ అనగానే ఆమెకు బాల్యం గుర్తుకు వచ్చి మనసు తీయని అనుభూతులతో నిండిపోయింది. దేవుడు మనిషి కోసం ఎంతో అందమైన ప్రకృతిని సృష్టిస్తే దీనిని నాశనం చేయడానికై ఆధునిక యంత్రాలను, మోటారు వాహనాలను మనిషి కనిపెట్టి తన నాశనం తనే కోరుకోవడం ఎంత విచిత్రం. పచ్చని గున్నమామిడి చెట్టు మీద వాలిన తెల్లని కొంగలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. పిల్లలిద్దరికీ ఆ సుందర దృశ్యాన్ని చూపించింది సుచిత్ర. వాళ్ళిద్దరూ ఆ దృశ్యం చూసి ఆనందంగా చప్పట్లు కొట్టారు. మమ్మీ, మనం ఇటువంటి దృశ్యాల్ని ఎక్కువగా సినిమాల్లో చూస్తాం కదూ, ఇప్పుడు నిజంగా చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది అన్నాడు సుధీర్. ఇవన్నీ ఎంజాయ్ చేయడానికేగా తీరుబడిగా జట్కా బండిలో వెళ్తున్నాం అంది సుచిత్రాదేవి. సంభాషణ అంతా ఇంగ్లీషులో సాగుతుండడంతో తాతకు భాష తెలియకపోయినా భావం అర్థమైంది. చిన్నగా తనలో తనే నవ్వుకుని చిన్న పాట గొడవసాగాడు. సుచిత్రాదేవి గట్టిగా పాడమని అడగడంతో సిగ్గుపడి, ఏదో పాతకాలం పాటలమ్మా, మీకు నచ్చదేమో అని అన్నాడు. పర్వాలేదు తాత, నీ గొంతు బాగుంది, పాడు అనడంతో జానపద గీతాన్ని పాడడం ప్రారంభించాడు తాత. పొలం పని చేసుకునే బావామరదళ్ల సరదాలు, తిరునాళ్లకు వెళ్ళినప్పుడు వారికి ఎదురైన అనుభవాలతో కూడిన ఆ జానపద గీతం సుచిత్రకు బాగా నచ్చింది. జట్కా బండి ఊరుకు చేరువు కావడంతో, ఎవరింటికి వెళ్ళాలమ్మా అడిగాడు తాత. సుబ్రహ్మణ్య శాస్త్రి గారింటికి అంది సుచిత్ర. ఆమె సమాధానం వినగానే గుర్రం కళ్ళాలు బిగించి ఒక్కసారి బండి ఆపాడు తాత. వెనక్కి తిరిగి నల్ల కళ్ళద్దాల వెనుకనున్న ఆకారాన్ని నిశితంగా పరిశీలించి నవ్వాడు. ఎందుకు చిన్నమ్మ నన్ను ఆట పట్టించావు అంటూ కళ్యాణి వదిలి గుర్రాన్ని అదిలించాడు. నువ్వు నన్ను గుర్తుపడతావో లేదోనని ఇంతవరకు చూశాను. బాగున్నావా తాత? బాగానే ఉన్నాను తల్లి. అమెరికా నుండి ఇదేనా రావడం? అవును తాత. మా పిల్లల బలవంతం మీద హైదరాబాద్ వరకు విమానం, హైదరాబాద్ నుండి విజయవాడ వరకు రైలు, అక్కడి నుంచి మార్టేరు వరకు బస్సు, అక్కడి నుంచి ఇదిగో ఈ జట్కా బండి మీద వస్తున్నాం. అన్ని రకాల ప్రయాణాలు వారికి తెలియాలని ఇలా వస్తున్నాం. లేకపోతే హైదరాబాద్ నుండి ట్యాక్సీ మీద ఇంటికి వచ్చేద్దాం.
శాస్త్రి గారి ఇంటి ముందు బండి ఆపి లోపలికి వెళ్ళి తాత ముక్కాల పీట తెస్తాడు. పిల్లలిద్దరూ బండిలో నుండి చెంగున దూకి ఇంట్లోకి వెళ్తారు. సుచిత్రాదేవి పీట మీద కాలు వేసి నెమ్మదిగా దిగుతుంది. అప్పటికే దేవతార్చన ముగించి వచ్చిన శాస్త్రి గారు బయటకు వచ్చి కూతుర్ని పలకరించారు. ఫోన్ చేస్తే కారు పంపేవాడిని కదమ్మా అని. లేదు నాన్న, పిల్లలు చెక్క బండి ఎక్కుతామని సరదా పడ్డారు అంది సుచిత్ర. ఏం జబ్బా, బాగున్నావా? తాతని పలకరించారు ఆయన. సిద్ధం ద్వారా మీ దయ వల్ల బాగున్నాను అని బదులిచ్చి సామాన్లు వరండాలో పెట్టాడు తాత. సుచిత్రాదేవి 100 రూపాయలు నెట్టి తీసి తాతకి ఇవ్వగా, 20 రూపాయలే కదమ్మా, 20 సరిపోతాయి అన్నాడు. పర్వాలేదు ఉంచు అని లోపలికి వెళ్ళింది సుచిత్రాదేవి. శాస్త్రి గారి భార్య జానకీదేవి వచ్చి కూతుర్ని ఆలింగనం చేసుకుంది. ఏం తల్లి, బాగున్నావా అని పలకరించింది. పాలకొండ జమీందారుగా పేరుగాంచిన సూర్యనారాయణ శాస్త్రి గారి ఏకైక కుమారుడు సుబ్రహ్మణ్య శాస్త్రి. 5 ఆడపిల్లల తర్వాత పుట్టిన సుబ్రహ్మణ్య శాస్త్రి చాలా గారాబంగా పెరిగారు. తండ్రి ఆయన సంరక్షణ కోసం ప్రత్యేకించి 2 పనివాళ్లను ఏర్పాటు చేశారు. మార్టేరు ఎస్విజే స్కూల్కు రోజు గుర్రబండిపై వెళ్ళి వచ్చేవారు ఆయన. హై స్కూల్ చదువు ముగిసి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో BA పూర్తి చేశాక తండ్రి పెద్దవాడవడంతో జానకీదేవిని వివాహం చేసుకుని ఇంటి బాధ్యతలు చేపట్టారు సుబ్రహ్మణ్య శాస్త్రి. తండ్రి హయాంలో 500 ఎకరాలు ఉన్న ఆస్తి సుబ్రహ్మణ్య శాస్త్రి హయాం వచ్చేసరికి 50 ఎకరాలుగా మిగిలింది. 5 ఆడపిల్లలకు 5 రోజులు పెళ్లి చేయడం, వారి పురుడు పుణ్యాలకు పెట్టుపోతలకు ఆస్తి చాలా భాగం తరిగిపోయింది. గ్రామంలో ఎవరింట్లో పెళ్లి కుదిరినా శాస్త్రి గారే తాడిబొట్టు పట్టుచీర పంపడం ఆనవాయితంగా వస్తోంది. గర్భిణీ స్త్రీలకు శాస్త్రి గారి భార్య అలివేలు మంగాదేవి పాత బియ్యం, ఊరగాయలు పంపేవారు. ఎప్పుడూ వారింట్లో 25 మందికి పైగా అతిథులు భోజనాలు చేసేవారు. పొలాలు కౌలు చేస్తున్న రైతులు ఎంత ధాన్యం ఇస్తే అంతే తీసుకునేవారు. ఎవరిని రొక్కించి అడిగేవారు కాదు. ఇది అలుసుగా తీసుకుని కొంతమంది తక్కువ పండిందని, తెగుళ్ళు వచ్చాయని అబద్ధాలు చెప్పి మగతాలు ఎగ్గొట్టేవారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హయాం వచ్చేసరికి కాలం మారిపోయింది. తండ్రి ప్రతిష్టలు నిలబెట్టడానికై గ్రామంలో పంచాయతీ బోర్డు కార్యాలయానికి, ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల భవనానికి, నేత కేంద్రానికి, బ్రాంచ్ పోస్టాఫీసుకి వారి స్థలాల్ని, భవనాల్ని ఉచితంగా ఇవ్వవలసి వచ్చింది. శాస్త్రి గారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు. కుమారుడు రామసూరి శాస్త్రి హైదరాబాదులో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెద్దమ్మాయి భానుమతీదేవి, అల్లుడు సుందరరామయ్య బొంబాయిలో ఉన్నారు. చిన్నమ్మాయి సుచిత్ర, అల్లుడు నారాయణ శర్మ అమెరికాలో ఉంటున్నారు. 8 ఏళ్ల విరామం తర్వాత సుచిత్రాదేవి స్వగ్రామం వచ్చింది. వారం వారం ఫోన్లలో మాట్లాడుకుంటున్న కూతుర్ని, మనవల్ని తనివి తీరా చూసుకుంటూ వారి మాటలకు మురిసిపోతోంది జానకీదేవి. సుచిత్రాదేవి శుక్రవారం ఉదయం మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజలు చేసి వచ్చింది. శాస్త్రి గారి కుటుంబ సభ్యులు అమ్మవారికి స్వయంగా పూజలు చేసే సంప్రదాయం ఉంది. నడిచే దేవుడుగా భారతీయుల హృదయాల్లో నిత్య నీరాజనాలందుకున్న కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి రాజమండ్రి పర్యటన నుండి పాలకొల్లు వెళ్తూ పాలకొండలో ఆగి మహిషాసురర్ధనమి అమ్మవారికి స్వయంగా అర్చన చేశారు. దక్షిణ భారతదేశంలో ఎంతటి మహిమాన్వితమైన అమ్మవారు ఆలయం లేదని భక్తుల నమ్మిక. సాయంత్రం స్నేహితుల్ని చూసి వస్తానని సుచిత్రాదేవి తల్లికి చెప్పి బయటికి వచ్చింది. రాజేశ్వరి, నాగమణి, సీతామహాలక్ష్మణులు పలకరించి సంధ్య చీకట్లు ముసిరే వేళకు జబ్బార్ ఇంటికి వెళ్తుంది. జబ్బార్ భార్య రాత్రి వంట ప్రయత్నంలో ఉంటుంది. బాగున్నావా అని పలకరించిన ఆమెను గుర్తుపట్టలేకపోతుంది. తర్వాత శాస్త్రి గారి అమ్మాయిని చెప్పగానే, చిన్నదొరసాని నువ్వా తల్లి, ఎట్టా ఉండవు? మా ఇంట కుర్చీలు లేవు, ఈ పీట మీదే కూర్చుండు మరి అని ముక్కాల పీట వేసింది. రజియా, పర్వీన్ ఎక్కడున్నారు అడిగింది సుచిత్ర. రజియా నగరంలో ఉండాలి, దానికి 3 పిల్లలు. పర్వీను రాజమండ్రిలో ఉండాలి, దానికి 2 పిల్లలు. ఏదో వాళ్ళ భర్తలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటున్నారు. నీకెంతమంది బిడ్డలు అని అడిగింది. 2, ఒక బాబు, ఒక పాప చెప్పింది సుచిత్ర. నెత్తి మీద
పచ్చగడ్డి బుట్టతో జబ్బార్ ఇంటికి వచ్చి సుచిత్రాదేవిని చూసి, ఏంటి చింతల్లి ఇలా వచ్చావు? కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా అని అన్నాడు. ఏం బాబా, నేను నీ ఇంటికి రాకూడదా అడిగింది సుచిత్ర. ఆమె అడిగిన ప్రశ్నకి చెల్లించిపోయాడు జబ్బార్. నెత్తి మీద బుట్ట కిందకి దింపి నేల మీద కూర్చుండిపోతాడు. ఈ గరీబోడి ఇంటికి రావడం లోకం నిన్ను చిన్నసూపు చూస్తుందేమోనమ్మా నెమ్మదిగా అన్నాడు. ఒక తండ్రి ఇంటికి బిడ్డ రావడానికి కూడా ఆంక్షలు ఉంటాయా బాబా? అమీర్తో ఆడుకోవడానికి ఇక్కడ వచ్చేదానిగా. అమ్మ నాకు సేమియా పెట్టేది, ఏం మర్చిపోయావమ్మా రజియా అని అడిగింది సుచిత్ర. లేదు చిన్న తల్లి, నువ్వు పెరిగి పెద్దదానివై ఎంతో పెద్ద ఉద్యోగస్తుడిని పెళ్లి చేసుకున్నా ఈ అమ్మను చూడడానికి వచ్చినప్పుడే అనుకున్నా నువ్వు ఏమీ మారలేదని అంది రజియా. అందరి సంగతి చెప్పారు, మరి అమీర్ ఎక్కడున్నాడు? పెళ్ళయిందా? పాపం చిన్నప్పుడు నా కోసం నీ చేతిలో దెబ్బలు తిన్నాడు. గుర్రం ఎక్కాలని నేను సంబరపడితే మీ ఇంట్లో ఉన్న గుర్రం పిల్ల మీద ఎక్కించి ఇక్కడే మీ దొడ్లోనే తిప్పుతుండగా అది బెదిరి నన్ను కింద పడేసింది. నా మోచేతులు రెండు కొట్టుకుపోయి రక్తం కారింది. అప్పుడు వచ్చిన బాబా కోపంతో తాడు తీసుకుని అమీర్ని కొట్టాడు. అమీర్ది ఏ తప్పు లేదని నేనే గుర్రం ఎక్కించమన్నానని చెప్పినా బాబా వినిపించుకోలేదు. అప్పటి నుంచి నన్ను బయటికి పంపడం మానేశారు. ఏమిటో ఆ రోజులే బాగుండేవి బాబా. సమాజంలో కులాలు ఉన్నా అందరం ఒకే కుటుంబ సభ్యుల వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్ని కులాల పరంగా జరిగిపోతున్నాయి. ఆత్మీయతలు పోయి ఒకరి పట్ల ఒకరికి అసూయ ద్వేషాలు పెరిగిపోయాయి. మేం కూడా అక్కడ అమెరికాలో టీవీలో చూస్తూ ఉంటాం. మన రాష్ట్రంలో తరచూ కుల ఉద్యమాలు రావడం, హైదరాబాద్లో భారీ ప్రదర్శనలు జరపడం చూసి బాధపడుతూ ఉంటాం. ఎందుకు ఈ సమాజం ఇలా వక్ర మార్గాన పయనిస్తోంది అని చాలా బాధపడుతూ ఉంటాం. బాబా, మీ అమీర్ ఎక్కడున్నాడు అడిగింది సుచిత్రాదేవి. అమీర్ గురించి ఆమె మరలా ప్రశ్నించగానే వృద్ధ దంపతులు తలలు దించుకుని బొటబొట కన్నీరు కార్చారు. సుచిత్రాదేవి జబ్బార్ భార్యను పట్టుకుని ఆందోళనగా, ఏమైందమ్మా చెప్పు, ఏం జరిగింది అని ఆతృతగా అడుగుతుంది. అమీరు అయోధ్య గొడవలకు బలైపోయాడు బిడ్డ బాధగా అన్నాడు జబ్బారు. ఏమిటి, ఇక్కడ మన ఊళ్ళో ఎందుకు గొడవలు జరుగుతాయి అడిగింది సుచిత్ర. మన ఊళ్ళో మీ నాన్నగారు ఉండగా గొడవలు ఎందుకు జరుగుతాయి తల్లి? మీరు పెద్ద అయ్యాక నేను ఈ గుర్రబండి తోలను హైదరాబాద్ వెళ్ళి బతుకుతాను అన్నాడు. సరే అన్న. హైదరాబాద్లో చిన్న టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్న నా బిడ్డ మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుని వస్తూ ఉండగా దారుణంగా పొడిచి చంపారు. హిందువుల ప్రాంతాల్లో ఉంటున్నాడు కనుక హిందువులే చంపారని ముస్లింలే చంపి హిందువులపై ఈ నేరం మోపుతున్నారని హిందువులు ఆరోపించుకున్నారు. ఎక్కడో అయోధ్యలో కొంతమంది ఉద్రేకపరులు చేసిన పనికి హైదరాబాద్లోని నా కొడుకు బలైపోయాడు. జబ్బార్ సోహృదయంతో చెప్పిన మాటలు సుచిత్రాదేవిని నిశ్చేష్టురాలను చేశాయి. తన చిన్ననాటి నేస్తం మతఘర్షణలో మరణించాడా? తల్లి లాంటి ప్రజను విడిచిపెట్టి సిటీలో బతుకుదామని వచ్చిన ఆ అమాయకుడు బతుకు అర్థంతరంగా మూసిపోయిందా? ఎక్కడుంది పొరపాటు? ఎందుకు ఇలా జరుగుతోంది? దేశ స్వాతంత్రం కోసం తెల్లవారిని భారతదేశం నుండి తరిమి కొట్టడానికి చేయి కలిపిన హిందూ ముస్లింలు ఎందుకు ఇలా ఉద్రేకాలకు లోనవుతున్నారు? స్వార్థపరుల కుట్రలకు ఎందరో అమాయకులు బలైపోతున్నారు. దేశంలో ఈ సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో నాయకులు ఎందుకు ప్రయత్నించరు? తరచూ మతపరమైన ఘర్షణలు జరగడంతో ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం జరుగుతోంది. ఇది దేశ ప్రగతిని కూడా కుంటుపరుస్తోందని నాయకులు ఎందుకు స్పందించరు? మేధావులకు నిలయమైన మన భారతదేశంలో మరో వివేకానందుడు ఉద్యమిస్తేనే కానీ ఈ ఘర్షణలు సమసిపోవా? సుచిత్రాదేవి ఆలోచనలో ఉండగా జబ్బార్ కుర్రానికి గడ్డి వేయడానికి వెళ్ళాడు. ఈలోగా జబ్బార్ భార్య టీ పట్టుకొస్తుంది. టీ తాగి వాతావరణాన్ని తేలికపరచాలని, ఏం బాబా, గుర్రం ముసలిదైపోయింది కదా, గుర్రం బండి మార్చేసి ఆటో కొనుక్కోకూడదు? నేను ఇక్కడ ఉండగానే నీకు ఆటో కొనిచ్చి వెళ్తాను అంది సుచిత్రాదేవి. ఆ మాటలకు చిన్నగా నవ్వాడు జబ్బార్. గుర్రం ముసలిదైపోతే మార్చేయాలా బేటి? మరి మా బీబీ కూడా ముసలిదైపోయింది, ఆమెను కూడా మార్చేయమంటావా? జబ్బార్ మాటలకు ముగ్గురు నవ్వుకున్నారు.
జబ్బార్ నెమ్మదిగా నడుచుకుంటూ గుర్రం దగ్గరకు వెళ్ళాడు. దాని వీపు పొట్ట ఒకసారి ఆప్యాయంగా చేతితో తడిమాడు. గుర్రం కూడా పచ్చగడ్డి తినడం ఆపి జబ్బార్ శరీరాన్ని ఒకసారి నాలుకతో స్పృశిస్తుంది. బేటీ, ఇది గుర్రం కాదమ్మా, నా బిడ్డమ్మా, నా బిడ్డ. నా ఆలోచనలన్నీ దీనితోనే పంచుకుంటానమ్మా. రోజు ఉదయాన్నే దీని మొహం చూడకపోతే నాకు తోచదు తల్లి. దీనికి ఆకలి వేస్తే నన్నే కేకేస్తుంది, ఆనందం వచ్చినా నన్నే పిలుస్తుంది. మన ఊరి నుండి మార్తేరు వెళ్ళేటప్పుడు, మరలా మన ఊరికి వచ్చేటప్పుడు జరిగే సంఘటనలన్నీ రాత్రి మీ ఇద్దరం మాట్లాడుకుంటాం తల్లి. నాకు జ్వరం వస్తే మా బీబీ కన్నా ఇదే విలవిల్లాడిపోయిందమ్మా. వద్దమ్మా, వద్దు, దీన్ని వదులుకోలేనమ్మా. మాట పలుకోలేని ఆ యంత్రం నాకు డబ్బు సంపాదించి ఇవ్వచ్చు, శ్రమ లేకుండా చేయొచ్చు, కానీ నాకు ఆనందాన్ని, ఆప్యాయతని ఇవ్వలేవమ్మా అంటూ జబ్బార్ గుర్రాన్ని కౌగులించుకుని దాని ముఖాన్ని ముద్దు పెట్టుకుంటాడు. అది చూసి, డబ్బు కోసం అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని మోసం చేసే ఈ రోజుల్లో ఒక మూగజీవి శ్రేయస్సే ముఖ్యమని, డబ్బు అందించే సుఖం కంటే మానవత్వమే మహోన్నతమైందని నిరూపించిన జబ్బార్ సంస్కారానికి చేతులు జోడించి నమస్కరించింది సుచిత్రాదేవి. కొద్దిసేపు ఉండి ఇంటివైపు అడుగులు వేసింది సుచిత్రాదేవి. కథ సమాప్తం.